అమరావతి కథలు. రెండు గంగలు. కథ చెప్పు తాతయ్య అని వేధిస్తున్నాడు శాస్త్రి గారి మనమల చుట్టూ చేరి. ఏం కథలు చెప్పనురా అని ఆలోచిస్తున్న బోసినోరు విప్పి పైకి చూశాడు. 80 ఏళ్ళు పైబడుతున్న శాస్త్రి గారు ఏదో ఓహాటి అంటూ నిద్రకి ఒక పక్క ఆవలిస్తూ చేతులు పట్టుకు గుద్దుతున్నాడు పిల్లలు. సరేనంటూ మొదలుపెట్టారు శాస్త్రి గారు. ఒక రోజున కొడుతున్న చిన్నపిల్లలతో పాటు పట్నం కాలేజీలో చదువుతున్న శాస్త్రి గారి పెద్ద మనవడు కూడా చదువుతున్న పుస్తకం మూసి వింటున్నాడు. పేదింటి అమ్మ గుడి దగ్గర దేనికైనా వస్తున్నాడు అంటూ ఇటు పొలాలు, కనుచూపు మేర భూమంతా పచ్చడి కంబళ్ళు పరిచినట్టు నేలతల్లి చికాగ్గా పచ్చచీర ఒళ్ళంతా చుట్టుకున్న పొలాలు. పొలం మధ్య తిరుగుతూ గట్ల పక్కన కుంటల్లో కాసి నీళ్లు తాగి అట్లా డొంకలోకొచ్చాడు. మా విళ్ళు చేను దాటనో లేదో చిటపట చినుకులు ప్రారంభమయ్యాయి. తలెత్తి పైకి చూశాడు. సూర్యుడు పారిపోయాడు. నల్ల మేఘాలు గుంపులు గుంపులుగా పరిగెత్తుతున్నాయి. ఆకాశమంతా నల్ల మేఘాలు. నల్ల చీర కట్టుకున్న ఆడదాని మొల్లో బాకులాగా ఆ నల్ల మేఘాల మధ్య ఓ మెరుపు. తూర్పు వైకుంఠము కొండ మధ్య గర్జించావు. వాన పెద్దదైంది. ఉరుములు అలా దూరమవుతూ ఉంటే అందించినప్పుడు ఆ రథానికి పూసగుచ్చిన గుర్రంపు సకిలింపులా ఉంది. అల్లంత మబ్బులో గొప్ప మెరుపు. అది వర్షానికి కిరీటంలా ఉంది. కిరీటమే కళ్ళు మెరుపుతున్నట్లు గొలిపితే ఆ రాణి ఎలా ఉంటుందో అలంకారాలు చూడటానికి కళ్ళు మూసుకుపోతుంటే ఇంకా అలా ఆకారాలు ఏం కనిపిస్తాయి. డొంకలో బురద పోయి కాలువ సొగటం లేదు. చెప్పులు విడిచి చేత పట్టాలి. వరే అప్పుడు అనిపించిందిరా, ఈ గంగమ్మ భూమిని అంతటినీ చల్లబరుస్తుంది. నేను చల్లబరక ఈ పాత చెప్పులు అడ్డంతో పెట్టుకున్నావా అని ఇప్పుడు వర్షం నా మీద కురుస్తోంది. వేరుశనగ చేను విచ్చుకొని వేళల్లో దింపుకుంటుంది. అలా నేలంతా పైరంతా వర్షానికి పరి విధాలుగా పులకెత్తుతూ ఉంది. లేదురా, ఇంకా కురుస్తోంది. ఆగకుండా కురుస్తోంది. ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ కంగారు ఎక్కువైంది. మీ నాయనమ్మ కొత్తగా కాపురానికి వచ్చి చిన్నపిల్లయ్యే. అందులో పట్నం కచేరీ గుమాస్తా గారి కూతురేమో. వర్షంలో తడిసి జలుబేసి ఎక్కడ ముక్కు కొట్టుకుంటుందో అని గబగబా నడిచాను. ఇంట్లోకి వస్తే ముందు వరండాలో లేదు, మధ్య గదిలో లేదు, వంటింట్లో లేదు. ఓహే అని కేకలిస్తే బదులు లేదు. గబగబా దొడ్లోకి వస్తే చివర ఆరు బయట కృష్ణ వైపు తిరిగి నుంచుని కనిపించింది. కృష్ణ వర్షంలో కలుస్తుంటే వర్షం తడిసిపోయాడు. చేతులు విప్పాలి, తలములకలై నడుస్తోంది.